చ రాత్రి దీం ఆల్మోస్ట్ దొరికింది అనుకున్నాను రా, జస్ట్ మిస్ అయిపోయింది. రాత్రి నాకు చావు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నాను, జస్ట్ మిస్ అయిపోయింది. రే, నేను ప్రపంచాన్ని అర్థం చేసుకునే పనిలో ఉన్నా, నువ్వు వెళ్ళి డోర్ తీరా. నేను విశ్వంతో ఏకమయ్యే పనిలో ఉన్నా, నువ్వే వెళ్ళి తీసుకో. రే పోయి తీరా. రాయ్ వెళ్తున్నా బాబు, వెళ్తున్నా, నేనే వెళ్తున్నా. మీరు మేము ప్రజా చైతన్య వారం నుంచి వచ్చాం. ఈయన రాజారెడ్డి గారు. మీరు మేము ప్రజా చైతన్య వారం నుంచి వచ్చాం. రాజారెడ్డి గారు. మీరు చెప్పాం కదా. పాపం చెవుడేమో. సార్ మీరా? మీరేంటి ఇలా వచ్చారు? లోపలికి రండి సార్. షాల్ వి? వెరీ ఎగ్జైటింగ్ సార్. మీ ప్రోగ్రామ్స్ నేను టీవీలో చూస్తుంటానండి. స్వప్న, మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు. సార్ మీరు ఇలా మా ఇంటికి? ఈ ఇంట్లో దెయ్యం ఉంది, మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు కదా. ఫోనా? హ్మ్. స్వప్న? లేదండి. ఆ, లేదు సార్, మేము చేయలేదే. ఇది G69/3-29 మెడిచల్ కాదా? మీరు చెప్పిన అడ్రస్ అయితే కరెక్టే, కానీ మేమెవరూ చేయలేదండి. ఈ అడ్రస్సే చెప్పారే. ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశారు. ల్యాండ్ లైనా? ఎస్. మా ఇంట్లో ల్యాండ్ లైన్ అసలు వర్క్ చేయట్లేదండి. సారీ, రాంగ్ కాల్ అయి ఉండొచ్చు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యా, ఇట్స్ ఓకే. లెట్స్ గో. సార్ 1 మినిట్. ఫోన్ చేసిందైతే మేం కాదు గాని ఈ ఇంట్లో దెయ్యం ఉందండి. Wrong call. But right information. Interesting. మీరు చెప్పిందంతా వింటుంటే ఇవి పెద్ద వింత విషయాలేమి కావు. మీరు దెయ్యాలున్నాయని నమ్ముతారా? అయితే దెయ్యాలు మీకు కనిపిస్తాయి. ఇది జస్ట్ మన బ్రెయిన్ చేసే మాయ, ఇల్యూషన్స్. కానీ మంచం కదలడం, ఎవరో కోపంతో అరుస్తున్నట్టు వినపడ్డం, వాటన్నింటికీ ఏవో రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటో తెలియకపోవడం వల్లే దేవుడని దెయ్యమని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య మీరు పేపర్లో చూసే ఉంటారు, ఒక చెట్టు దగ్గర ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఏదో మహత్యం ఉందని జనాలు పూజలు చేయడం మొదలెట్టారు. తీరా చూస్తే చెట్టు కింద భూమి లోపల వాటర్ ఫ్లో అవుతూ ఉండడం వల్ల సౌండ్స్ వస్తున్నాయని తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది. అవేంటో మాకు చూపించండి. ఆ రీజన్స్ ఏంటో ఇప్పుడే చెప్పేస్తాం. ఇప్పుడు కాదండి, రాత్రి 12:30కి జరుగుతాయి. ఓ, అయితే నైటే వస్తాము. భలే వారే సార్. ఆ? మీరు వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు? మీకేం అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండొచ్చు. ఆల్రైట్. మాస్టర్, మీరు దెయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి మాత్రం వచ్చారు. ఉంటే మాత్రం మీకు ఎటువంటి సంబంధం లేదు. అంటే అదే, దెయ్యాలు ఉంటే మీకు ఎలాంటి సంబంధం లేదంటున్నా. రే, నువ్వు నోరు మీరా, మీకు ఇల్లు చూపిస్తాను రండి సార్. రే, నువ్వు వాళ్ళని తీసుకెళ్ళు. ఏ అమ్మాయిని నువ్వు తీసుకెళ్తావా? చెప్పింది చెప్పే. రండి. సార్ అక్క, ఇల్లు మాత్రమే నీది, ఇంటి పని నాది. నువ్వు వెళ్ళు. సరే. మీరు రండి మేడం, మీరు రండి. కండలు బాగా పెంచారు, జిమ్ రోజు చేస్తారా? వెళ్దామా? ఈరోజు ఇక్కడే ఉందాం. రేపు నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి. రేపు కదా, ఈ రోజు వెళ్ళి ఏం చేస్తావు? ఓకే, రండి, వెళ్దాం రండి. అయ్యయ్యో, ఇంత లగేజ్ ఎలా మోస్తారండి? ఇక్కడ లగేజ్ ఏముంది? చేతిలో ఫోను, ల్యాప్టాప్, బ్యాగ్. ఇలాగ నేను తెస్తాను. ఇట్స్ ఓకే. పర్లేదండి. ఇట్స్ ఓకే. ఏమండి, మీరు నిజంగా ఎంత గ్రేట్ అండి. మనిషి కనబడితే పని చెప్పే రోజుల్లో మీరు పని చేస్తానని వద్దంటారంటే మీరు నిజంగా సూపర్ అండి. పొగిడితే కాస్తన్నా మీనింగ్ ఉండాలండి. అంటే అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా పొగడతలో ఉంటే మనం ఏం చేయలేమండి. రండి, ఇదేనండి మన డోమ్ హౌస్. సరే మీరు బయలుదేరండి, మేము అంటే వెళ్తాం. మీకేం కావాలన్నా ఏం అవసరం వచ్చినా నన్నే అడగాలండి. నా పేరు రాజు. మీ పేరు మాకెందుకండి? అంతకు మించి ఇంకా అంతకు మించి వెల్కమ్ అంది మిడ్నైట్ వేదికే వల్కెనోలే వయస్సు సెక్రెటు కనే
చూసుకున్నావా? బాగా చూసుకున్నావా? ఆ దండుపాలెం బ్యాచ్ నాకంట కట్టి అమ్మాయిలు నువ్వు తీసుకెళ్తావా? ఒరే నర్సు, ఆ, ఆ అమ్మాయి ఏంట్రా అంత అందంగా ఉంది? ఒరే ఆ అమ్మాయిని రూమ్ దగ్గర విడిచిపెట్టి వస్తుంటే ఎవరో కాలర్ పట్టుకొని బయటికి నెట్టేసినట్టు అయిపోయిందిరా. అబ్బో ఆ అమ్మాయిలో ఏదో పరిమళం ఉందరా. ఏం మలం? పరిమళం రా, మత్తురా, హాయిగా ఉంటుందిరా. రాత్రంతా దయ్యాలు దరిద్రాలు తిరిగితే ఇలాగే ఉంటదిరా. రే ఆ, అమ్మాయిరా. బాబు బాబు నాకు నిద్ర వస్తుంది, నువ్వు అమ్మాయి ఊరేగండి చావండి, నే పోతున్నా. బాబోయ్, ఇదిగో క్యాచ్. చిను దా, మన ఇద్దరు ఆడుకుందాం దా. ఇది బాల్ తీసుకో. ఇదిగో బుజ్జి, ఇది చూడు ఎంత బాగుందో. బాల్ అట్టేసావా? ఇది నాది, నీకివ్వను. నాది. భలే 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 భలే. పోనీ చైర్ అక్కడ వేసుకోమంటావా? అది అంటే అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉందేమో. అంటే మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంకేమైనా ఎయిర్ కోడ్ అనుకున్నాయా? ఆహా, అదేం లేదు. ఎలా? ఆ, ఉమ్. ఉదయ్ గారు, ఇల్లు చాలా బాగుందండి. వాక్వే, స్విమ్మింగ్ పూల్ చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు అనవసరంగా ఏదో ఉందని ఊహించుకుని భయపడుతున్నారు. నేను చెప్తూనే ఉన్నానండి, కానీ తనే వింటం లేదు. ఏమా? నేనే కాదండి, పేపర్ వాడు కూడా భయపడి రావడం లేదు. వాచ్మెన్ కూడా ఏవో ఆకారాలు కనిపిస్తున్నాయి అంటున్నాడు. ఏం కనిపిస్తుందయ్యా నీకు? రాత్రులు దెయ్యాలు తిరిగినట్టుకు ఆ ఆకారాలు కనపడుతున్నాయండి. మరంతగా కనిపిస్తున్నప్పుడు వెళ్ళిపోకుండా ఇక్కడ ఎందుకున్నావు? నేనే జీతం పెంచుతా ఉండిపోమ్మన్నానండి. ఏంటి, జీతం ఎక్కువిస్తానన్నారా? ఇంకే రోజు కనిపిస్తూనే ఉంటాయి దయ్యాలు. వారానికి ఒకసారి వెళ్ళిపోతానంటాడు. నేను అలాంటి కాదండి, అమ్మగారి దగ్గర 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. రే వెళ్ళి పని చూసుకో. పదండి. అరే పెట్టపురం, ఉమ్, ఈ జ్యూస్ నాకు ఇచ్చి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో. అర్థమైందండి. ఇదిగో మీరే ఇవ్వండి. అర్థమైందా? ఎల్రా. ఆ, ఎర్ర పుష్పం కుండీతో కండలు పెంచుతున్నాడు. ఎవడి ఎర్రి పుష్పం? జ్యూస్ పిలావ్ లడికి పటావు. ప్రిగారు, మీకోసం స్పెషల్గా జ్యూస్ చేసి తీసుకొచ్చానండి. జ్యూసా? మేము అడగలేదే. మీరు ఇంతకు ముందు ఏదైనా హోటల్లో పని చేశారా ఏంటి? అడిగితే తెచ్చేవాడు పనుడు, అడగకుండా తెచ్చేవాడే. ఏ పని లేనోడు. నా మీద జోకేసినందుకు కోపంగా ఉన్నా సరే, ప్రిగారు నువ్వేరు కదా, ఐఎమ్ హ్యాపీ. ప్రిగారు, జ్యూస్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి. God. ఇది ఇలా వర్కౌట్ అవ్వదు కానీ నువ్వు అటు సైడ్ వెళ్ళి కూర్చో, చెప్తానుగా. ఎందుకురా? నువ్వు వెళ్ళరా, మెహూనా. సరే సరే. వెళ్ళు. ప్రియ గారు, హ్మ్? మీదో టీం మాదో టీం, ఎవరు గెలుస్తారో చూద్దామా? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి పార్టీ ఇవ్వాలి. ఇక్కడ కాదండోయ్, బయట. ఓకే? అవునా? యా. నలుగురు ఆడేది క్యారమ్స్, చెస్ ఇద్దరే ఆడతారు. ఓ అవును కదా. బాబు మిస్టర్ నరసింహ, ఎస్ మిస్టర్ రాజు. ఒక్కసారి ఫ్రంట్కి వస్తారా? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? చెస్ ఇద్దరు ఆడతారా? ఇద్దరు ఆడతారా? ఇద్దరు ఆడతారా? ఇద్దరు ఆడతారా? ఎదవా ఎదవన్నారు ఎదవా. ఈడు కొంచెం సాల్ట్ తగ్గిస్తే బెటర్. మ్మ్.
హలో మేడం బిందు గారు, హలో మేడం. ఏం చేసావురా? సార్ ఏం కలిపావు అందులో? సార్ బాడీ బిల్డర్ గారు, నాకేం తెలియదండి. ఏం కలిపావు? నేనే చెప్పు. కలపలేదండి అందులో. సార్ జ్యూస్ తెచ్చింది వాడు సార్, నాకే పాప తెలియదు సార్. సార్ మీ కండల మీద ఉంటుంది సార్, నాకే పాప తెలీదు. నన్ను ఏం చేయొద్దు సార్ ప్లీజ్, నేనేం చేయలేదు సార్. ఊరికనే ఆ, యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందా అని. మా తల్లే ఇదంతా యాక్టింగా? 5 నిమిషాలు అయితే ఆడు చంపేసేవాడు. చెప్పానా సార్ నాకేం తెలియదని?